గోంగూర మటన్ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూస్తాను. ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకొని వేగేలాగా చూసుకోండి. ఇది కొంచెం వేగాక పసుపు వేసుకోండి. కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా వేగాక ఇది వేగుతుంటుంది. అప్పుడు వాష్ చేసుకున్న మటన్, ఆల్రెడీ మేము ఇది వాష్ చేసుకొని పెట్టుకున్నాము, ఫ్రెష్గా ఉంటుంది. వాటర్లో పెట్టాము. మటన్ యాడ్ చేసేసుకోండి. లేత మటన్. మేము ఇద్దరమే సో కొంచెమే తెచ్చుకున్నాము. కొద్దిసేపు మూత పెట్టేసి, ఫాస్ట్ కావాలంటే హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే కొంచెం కూడా గోంగూర కూడా యాడ్ చేసేసుకోండి. అదే మగ్గిపోతుంది. రెండు కలిసి ఒకటేసారి ఉడికిపోతే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. మధ్యలో కలుపుతూ ఉన్నాం, లేకపోతే అడిగంటేస్తుంది. ఆల్మోస్ట్ ఫాస్ట్గా ఉడికింది చూసారా. టైం లేనప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేస్తే ఏదైనా కానీ ఫాస్ట్గా ఉడికిద్ది. దగ్గరికి అవుతుంది గోంగూర, చూడండి. కాసేపు ఉడికిద్దాం, కొంచెం తక్కువ చేద్దాం. మీకు తగినంత మీ కారం వేసుకోండి. కారం, ఉప్పు కూడా వేసేసుకోండి. నేను ఆల్రెడీ ఉప్పు వేసేసాను. ఆ క్లిప్ మిక్స్ తీయడం మర్చిపోయాను. మంచిగా కలుపుకోండి. మా మమ్మీ ఇంకా యాడ్ చేస్తుంది కారం, సరిపోని అనిపిస్తుంది. కొంచెం ఉడకనిద్దాము. వాటర్ కూడా యాడ్ చేస్తున్నాము కొన్ని. వాటర్ మళ్ళీ మూత పెట్టేసుకుని కొద్దిసేపు ఉడికిచ్చేసుకున్నాం. అదే ఫ్లేమ్లో ఉంచాను చూడండి, మీడియంలోనే. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్స్ తెచ్చిచ్చిన వేడి వేడి చికెన్ పకోడీ తిని టేస్ట్ చేసి వాళ్ళకి ఎలా ఉందో చెప్పేద్దామా. అన్ని కరెక్ట్గా సూపర్ సరిపోయాడు.
దగ్గరికి పడింది, ఆయిల్ పైకి తేలిద్ది, అప్పుడు బంద్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మంచి కుక్ అవుతుంది చూడండి. ఇంకొక 2-3 minutes చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో. అయిపోయింది మన కర్రీ రెడీ అయింది. స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లో కొంచెం రైస్, కొంచెం మటన్ కర్రీ, కొంచెం మటన్ కర్రీ అండ్ ఫ్రై చేసి ఇచ్చిన చికెన్ పకోడీ. టేస్ట్ చూసి చెప్పేస్తాం. కాలిపోతుంది వేడివేడిగా, కాకపోతే మీకు టేస్ట్ వేసి చెప్పాలి కాబట్టి కాలుతున్నా అలా అలా కలుపుతున్నా. చాలా కాలిపోతుంది. సూపర్ వచ్చింది. గోంగూర ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ట్రై